ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆదేశానుసారం డీలిమిటేషన్ కమిటీ వేయటం జరిగింది. అలాగే స్థానిక సంస్థలకు సంబంధించి లోకల్ బాడీస్కి సంబంధించి డీలిమిటేషన్ మున్సిపాలిటీలు ప్రస్తుతం మున్సిపాలిటీల్లో డీలిమిటేషన్ వార్డులు పెరిగే పరిస్థితి ఉన్నాయి కాబట్టి ఆ వార్డులు జనసేన ఎక్కడ బలం ఉందో ఆ వార్డుని సేకరించి జనసేనకి రేపు ఆ వార్డులు వచ్చే విధంగా చేసుకోవాలని చెప్పి కమిటీ వేయటం జరిగింది. దాంట్లో భాగంగా వరుణ్ గారు, మరి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు, నేను ముగ్గురం ఈ 6 జిల్లాలు గ్రేటర్ రాయలసీమకు సంబంధించి 6 జిల్లాల్లో ఈ యొక్క మున్సిపాలిటీలు కార్పొరేషన్ సంబంధించి డీలిమినేషన్ ఏదైతే వార్డులు పెరుగుతున్నాయో అవన్నీ కూడా వెరిఫై చేసుకొని ఒక రివ్యూలాగా చేసుకొని అది అధ్యక్షుల గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఎక్కడైతే బలంగా ఉన్నారో జనసేన సంబంధించి ఖచ్చితంగా కూడా ఎక్కడైతే బలంగా ఉన్నారో అక్కడ వార్డులు అన్నీ కూడా, అలాగే మున్సిపాలిటీ బలంగా ఉన్న దగ్గర మున్సిపాలిటీలు, కార్పొరేషన్ దగ్గర కార్పొరేషన్ ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించుకొని జనసేనకి వచ్చే విధంగా చేయటం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరు కూడా నాయకులు అందరితో కూడా ఇన్ఛార్జీలు అందరూ కూడా వచ్చారు. వాళ్ళ యొక్క రిపోర్ట్ కూడా తీసుకుంటాం వాళ్ళ దగ్గర. ఎక్కడైతే మున్సిపాలిటీలో వార్డులు పెరిగిన దగ్గర ఎక్కడ జనసేనకు సంబంధించి ఎవరికైతే బలంగా ఉన్నారో వాళ్ళకి ఆ వార్డులు కేటాయించే దానికోసం మరి ఇన్ఛార్జీల దగ్గర నోట్ తీసుకోవడం జరుగుతుంది. అది మన కళ్యాణ్ మరి మన అధ్యక్షుల గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. వైసీపీలోకి పోతారని ప్రచారం చేస్తున్నారు కదా, వైసీపీలోకి వెళ్తారని ప్రచారం చేస్తున్నారు కదా, వైసీపీ వారు నేనా మీరు వెళ్తారని వైసీపీ వారు చాలా రోజులుగా చేస్తున్నారు. దానిపైన మీకు అసలుకి ఇంత కష్టపడి ఎందుకు వస్తున్నామండి? వైసీపీ పోయే పద్ధతి అవసరమా? వైసీపీ నుంచి ఎందుకు వచ్చాం బయటికి? ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాను. నా రాజకీయ చరిత్ర మీకు తెలుసు కదా. ఎప్పుడన్నా తప్పులు చేశామా? ఎక్కడన్నా పొరపాట్లు చేశామా? నాకు జరిగిన అన్యాయంకి నేను బయటకు వచ్చాను. నేను కళ్యాణ్ గారు నా మీద చూపించిన ప్రేమతోటి, ఆయన చూపించిన ఇదితో నా మీద ఉన్నటువంటి ప్రేమ, ఆయన చూపించినటువంటి ప్రేమతో ఆయన పార్టీలో చేరాను. ఆయన కోసం ఏమైనా పనిచేసేదానికి సిద్ధంగా ఉన్నాను. మళ్ళీ దీన్ని మళ్ళీ ప్రతిసారి నన్ను ఏదో ఇమిడిట్ చేస్తారు మీరు ప్రెస్ వాళ్ళు. అంటే ఇక్కడ న్యాయం జరగలేదని వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. ఎవరు? వైసీపీ వాళ్ళు. నాకు న్యాయం చెబుతూ వాళ్ళకి ఎందుకు బాధ? నేను కదా బాధపడాలా? వాళ్ళు నెట్టే వాళ్ళు లేదు, అది చిన్న పొరపాటు జరిగింది. ఆ పొరపాటు ఎవరైతే దూషించాడో అతని చేత సారీ చెప్పించడం జరిగింది. ఇంకా మళ్ళీ దానికి ఇష్యూ లేదు. చిన్న పొరపాటు జరుగుతుంటాయి. దానికి కార్యకర్త ఎవరి చేత మేము ప్రెస్లో పిలిపించి సారీ చెప్పించడం జరిగింది. ఆయన ఎప్పుడు కాల్ షీట్ ఇస్తాడు అప్పుడు. తమిళనాడు రాజకీయానికి ఆంధ్ర రాజకీయానికి ఏం సంబంధం? తమిళనాడు రాజకీయం వేరు, ఆంధ్ర రాజకీయం వేరు. తమిళనాడులో జరిగిన పరిణామం ఏంటంటే 40 సంవత్సరాల నుంచి ద్రవిడులు వాళ్ళు డిఎంకే పరిపాలిస్తూనే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతతో కొత్తగా ఓటు వేయాలని ఉద్దేశంతో విజయ్ గారు ఓటు వేశారు. దీనికి సంబంధం ఏంటి? అక్కడ డిఫరెంట్, తమిళనాడు కల్చర్ డిఫరెంట్, ఇక్కడ కల్చర్ డిఫరెంట్. పట్టాడు. ఓకేనా? మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. రాబోయే స్థానిక ఎలక్షన్స్లో డీలిమిటేషన్ ఏదైతే జరుగుతుందో అందులో భాగంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా 11 మందితో కమిటీ వేయడం జరిగిందండి. అందులో భాగంగా రాయలసీమ, గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాలు పాటు
3 మంది సభ్యులతో ఈ కమిటీ వేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా తిరుపతి శాసనసభ్యులు ఆర్ని శ్రీనివాస్ గారు, అదేవిధంగా నాకు కూడా ఆ కమిటీలో భాగస్వామ్యం చేయడానికి నేను పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందులో భాగంగా నిన్న చిత్తూరు కడప జిల్లా సమావేశాలు ముగించుకొని ఈరోజు అనంతపురం కర్నూలు సమావేశాలు ముగించుకొని మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా ఈరోజు అనంతపురంలో ఈ సమావేశాలు జరిగాయో. నాయకులు, ఇన్ఛార్జులు, పీఓసీలు, మండల స్థాయి నాయకులు ప్రతి ఒక్కరు మమేకమయ్యి వాళ్ళ సలహా సూచనలు తీసుకొని పెద్దలందరూ కూడా వాళ్ళ సలహా సూచనలు ఇస్తూ ఖచ్చితంగా రాబోయే స్థానిక ఎలక్షన్స్లో జనసేన పార్టీకి రాబోయే స్థానాలేది ఎక్కడైతే బలంగా ఉన్నామో ఖచ్చితంగా 100% స్ట్రైకింగ్ రేట్తో రాయలసీమలో జనసేన జెండాని మేము ఖచ్చితంగా రెపరెపలాడిస్తామని చెప్పి మేము అందరికీ తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగా రేపు కూడా ఒంగోలు, అదేవిధంగా నెల్లూరు జిల్లాలు కూడా పర్యటించి ప్రతి ఒక్కరిని కలుస్తాం, ప్రతి ఒక్క కార్యకర్తతో మాట్లాడతాం, ప్రతి ఒక్క నాయకులతో మాట్లాడి ఖచ్చితంగా జనసేన పార్టీ బలోపేతానికి మేము కృషి చేసి ఖచ్చితంగా పార్టీని ముందు తీసుకెళ్తామని చెప్పి మీడియా మిత్రులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.